వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను మీనా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ భారత దృఢ సంకల్పానికి ప్రతీక. బ్రహ్మోస్ ప్రారంభోత్సవంలో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య. మద్యం కుంభకోణం నిందితుల్ని వదిలిపెట్టాం. బెల్ట్ షాపులపై చర్యలు తప్పవన్న మంత్రి కొల్లు రవీంద్ర. పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభం. తొలి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. కన్నతల్లిని జన్మభూమిని మరవకూడదు. మదర్స్ డే వేడుకల్లో ఆచార్య శాంతమ్మ ఉద్బోధ. ఆపరేషన్ సింధూర్ ఒక సైనిక చర్య మాత్రమే కాదని భారతదేశ రాజకీయ సామాజిక వ్యూహాత్మక సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని న్యూఢిల్లీ నుంచి ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై భారతదేశ బలమైన సంకల్పానికి, సైనిక శక్తి సామర్థ్యాలకు, దృఢ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత్ రష్యా దేశాల అత్యున్నత రక్షణ సాంకేతికతల సంయుక్త ఫలితమే బ్రహ్మోస్ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ సంగంకు ప్రసిద్ధి చెందినట్టే లక్నో కూడా ఈ సాంకేతికతల సంగమానికి ప్రసిద్ధి చెందుతుందన్నారు. అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. साथियों, जहां तक ब्रह्मोस का प्रश्न है तो आप सभी यह जानते हैं कि ब्रह्मोस दुनिया के सबसे तेज सुपरसोनिक क्रूज मिसाइल में से एक है। ब्रह्मोस सिर्फ एक हथियार नहीं है, बल्कि यह अपने आप में एक मैसेज है। मैसेज हमारी आर्म्ड फोर्सेस के स्ट्रेंथ का है। मैसेज दुश्मन के प्रति हमारी डेटरेंस का है, प्रतिरोधक क्षमता का है। मैसेज हमारी बॉर्डर्स की सेफ गार्डिंग के हमारी प्रतिबद्धता का है। साथियों, पोखरण परमाणु परीक्षण में महत्वपूर्ण योगदान देने वाले मिसाइल मैन और हमारे पूर्व राष्ट्रपति डॉक्टर एपीजे अब्दुल कलाम ने यह कहा भी था कि अनलेस इंडिया स्टैंड्स अप टू द वर्ल्ड, नो वन विल रेस्पेक्ट अस इन दिस वर्ल्ड. फियर हैज नो प्लेस, ओनली स्ट्रेंथ रेस्पेक्ट्स स्ट्रेंथ. अर्थात दुनिया कमजोरों का नहीं बल्कि शक्तिशाली का सम्मान करती है. ఉత్తరప్రదేశ్ రక్షణ పారిశ్రామిక కారిడార్ ఏర్పడిన తర్వాత పారిశ్రామిక అభివృద్ధిలో మరో శకం ప్రారంభమైందని రక్షణ మంత్రి అన్నారు. ఈ కారిడార్ లో ఇప్పటి వరకు దాదాపు 180 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటిలో 34,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయని వివరించారు. ఇప్పటికీ 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం జరిగిందని కేంద్ర మంత్రి వివరించారు. साथियों, यह केवल एक फैक्ट्री का उद्घाटन भर नहीं है, बल्कि मैं समझता हूं कि रक्षा क्षेत्र में भारत की आत्मनिर्भरता की दिशा में एक बहुत बड़ा कदम है. उत्तर प्रदेश डिफेंस इंडस्ट्रियल कॉरिडोर बनने के पश्चात उत्तर प्रदेश के इंडस्ट्रियल डेवलपमेंट का एक नए सिरे से श्री गणेश हो चुका है. इस डिफेंस कॉरिडोर में अब तक कुल 180 के लगभग एमओयूज साइन किए जा चुके हैं, जिसमें 34,000 करोड़ रुपए का इन्वेस्टमेंट प्रपोज्ड है. आपको यह जानकर खुशी होगी कि अभी तक इस कॉरिडोर में 4,000 करोड़ रुपए का इन्वेस्टमेंट किया भी जा चुका है. साथियों, टेक्नोलॉजी डे के दिन इस हाई टेक्नोलॉजी प्लेटफॉर्म फैसिलिटी को इनागुरेट करना अपने आप में एक लैंडमार्क डे है, परंतु इसके साथ साथ यह भारत की नई इनोवेटिव एनर्जी को भी दिखाता है, जिसको हमने पिछले कुछ सालों में गति देने का प्रयास किया है. మద్యం కుంభకోణాన్ని మనీ లాండరింగ్ గా కాకుండా మానవతా దృక్పథంతో చూడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల ధన మాన ప్రాణాలతో చెలగాటమాడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన ఉద్ఘాటించారు. తిరుచానూరులో ఉన్న రాష్ట్ర వన్నికుల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ నివాసానికి మంత్రి కొల్లు రవీంద్ర ఈ రోజు విచ్చేసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంపై సిట్ విచారణ వేగవంతంగా చేస్తోందని, నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటున్నామని, మద్యం పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భారతీయ మహిళల నుదుట ఉన్న సింధూరం తుడిచేసిన ఉగ్రవాదులను అంతం చేయాలని ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఆదాయం. ఆ ఆదాయం సంపాదించుకోవడం కోసం ప్రజ ప్రాణాలని పణంగా పెట్టి అనేక మంది మృత్యుకు కారణమైనటువంటి పరిస్థితి. ఇది ఒక మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులనే కాకుండా దీన్ని మానవతా దృక్పథంతో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి వ్యక్తులపైన చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తాను. ఆ రకంగానే అడుగులు ముందుకు పడతాను. అవి సహజంగా వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. మేము ఎక్కడికక్కడ ఫుల్ కంట్రోల్ చేస్తున్నాం. షాప్స్తో కూడా లింక్ చేస్తున్నాం. కొన్ని వస్తూ ఉన్నాయి. వచ్చిన వెంటనే వాళ్ళ మీద కేసులు కట్టి ఇమీడియట్గా షాప్స్ కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కఠినంగా, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వచ్చిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. అలాగే ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది ప్రజల్లో, ఈ మద్యం విధానం వల్ల ఏదన్నా ఎక్కడన్నా ఇబ్బందులు వస్తాయని చెప్పి ఎప్పటికప్పుడు మేము కమాండ్ కంట్రోల్ రూమ్కి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నాం. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నాం. దాంట్లో అధికారులు బాధ్యులైన కూడా అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉగ్రవాదుల చర్య చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి చూసాం, ఆడబిడ్డల్ని అతి దారుణంగా మరి భార్యల ముందే భర్తల్ని హత్య చేసి చాలా కిరాతకంగా, అంటే వాళ్ళ నుదుట ఏదైతే మనం సింధూరం అని భావిస్తామో దాన్నే చెరిపినటువంటి దుర్మార్గమైన ఉగ్రవాదాన్ని అణిచివేతకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా భారత ఆర్మ్డ్ ఫోర్స్ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం సఫలమైంది. చాలామంది దుర్మార్గులు చాలామంది హతమయ్యారు, ఇంకా అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ చర్చలు జరిగినాయి. ఆ సందర్భంలో కూడా ప్రపంచంలో అందరూ కూడా భారతదేశాన్ని సమర్థించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని లక్ష్యపెట్టే పని లేదు. ఇవాళ మళ్ళీ కవింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పి బోర్డర్లో కొన్ని సమాచారం వస్తాయి, కానీ పూర్తి విచారణ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో శాంతి కావాలి, ఉగ్రవాదం అణిచివేత కావాలి. ఆ దిశగా ఎవరు వారికి సహకరించినా వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు ఉండాలని చెప్పి భావిస్తాం. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం గిరిజనుల ఇలవేలుపు పాడేరులోని మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం అమ్మవారి ఆలయంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజ్య విశ్వేశ్వరరాజు ఇతర అధికారులు తొలి పూజలు చేశారు. ఉత్సవాలలో ప్రధాన కార్యక్రమంగా అమ్మవారి ఉత్సవ విగ్రహం పాదాలు ఇత్తడి ఘటాలను ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రాజు ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భక్తులు ఘటాలను నెత్తిన పెట్టుకుని భక్తి శ్రద్ధలతో శతకం పట్టు వరకు తీసుకువెళ్లారు. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా పాడేరు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. 5 కిలోమీటర్ల వరకు ఇరువైపులా రంగురంగుల లైట్లు ఏర్పాటు చేశారు. మోదకొండమ్మ తల్లి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మూల విరాట్టును బంగారు ఆభరణాలతో అలంకరించారు. అలాగే శతకం పట్టు వద్ద మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అధ్యక్షతన అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పాదాలు అమ్మవారి ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే రేపు అమ్మవారి
కంటే రేపు కూడా ఏ రకంగా ఊరేగింపుంటుంది, అలాగే మంగళవారం నాడు కూడా ఏ రకంగా ఊరేగింపుంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించడం కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కుటుంబ పాదులవలసిందిగా కోరుతున్నాం. మా గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర రాష్ట్ర గిరిజన జాతర ఈ రోజు 11వ తారీఖు నుంచి ఆదివారం నుంచి మొదలైంది. 12న రేపున అమ్మవారు యొక్క పుట్టినరోజు ఇంకా ఘనంగా నిర్వహించుకుంటాం. ఈరోజు మొట్టమొదటి రోజున అమ్మవారి గుడి నుంచి ఘటాలను సత్కం పట్ట వరకు అంగరంగ వైభవంగా అధికారులతో ఆలయ కమిటీ చైర్మన్ అందరితో భక్తులతో అందరితో కూడా ప్రజలందరం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ ఘటాలని నిలుపుకున్నాం. అలాగే రేపు అమ్మవారి పుట్టినరోజు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 13వ తారీఖున ఇక్కడ సతకంపట్టు నుంచి అమ్మవారి గుడికి ఘటాలని అనుపు కార్యక్రమం. ఈ 3 రోజుల జాతర లక్షలాది మంది ప్రజలు భక్తులతో చేసుకుంటున్నాము. ఈ జాతర ఇంత ప్రాచుర్యం పొందడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పండుగను తెలంగాణలో ఉన్న సమ్మక్క సారక్క పండుగ ఎలాగో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర జాతరగా గిరిజన జాతరగా 2014 నుంచి వారు నిర్ణయించడం, అప్పటి నుంచి దాదాపుగా ₹1 కోటి నిధులను కేటాయిస్తూ దానికి తోడు మా భక్తులంతా కూడా మరలా చందాలు వేసుకొని పండుగని అత్యంత వైభవంగా మేము నిర్వహించుకుంటున్నాం. విశాఖ బీచ్ రోడ్లో ఉన్న ప్రకృతి చికిత్సాలయంలో శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర సమర యోధురాలు తామ్రపత్ర గ్రహీత రూపాకుల విశాలాక్షి చిత్రపటానికి పూలమాల వేసి మాతృవందనం చేశారు. చదువుల తల్లిగా సుదీర్ఘకాలంగా అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న ఆచార్య శాంతమ్మను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి సన్మానించారు. భౌతిక శాస్త్రంలో అపార నైపుణ్యం కలిగిన శాంతమ్మ ఆధ్యాత్మికంగా ఎన్నో గ్రంథాలు ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. కర్మయోగిగా, దానశీలిగా, నిరాడంబర వ్యక్తిగా ఆమె నేటి తరానికి ఓ స్ఫూర్తిదాయకమైన మాతృమూర్తిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్ఎం సంధ్యాదేవి మాట్లాడుతూ మాతృమూర్తులను గౌరవించుకోవడం కేవలం ఒక్క రోజుకే పరిమితం కాదని, మన సంస్కృతిలో అమ్మకు ఉండే గౌరవం ఎనలేనిదని అన్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఒక తల్లిగా తన పిల్లల పట్ల చూపించే శ్రద్ధ ఎన్నటికీ సన్నగిల్లకూడదని చెప్పారు. దేశంలో భౌతిక శాస్త్రంలో PhD పట్టా పొందిన మొదటి మహిళగా శాంతమ్మ ఎనలేని ఖ్యాతి గడించారని తెలిపారు. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ రవికుమార్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ జరుగుతున్న ఉత్సవంకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ శాంతమ్మ గారు చేసిన సందర్భంగా ఆవిడని సన్మానించడం జరిగింది. మాతృ దినోత్సవం ఇది అందరి తల్లులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మాతృమూర్తిగా మన బాధ్యత ఎప్పుడు నిర్వర్తించాలి. అది జరుపుకోవడానికి ఈరోజు ఒక్కటే కాదు, ప్రతిరోజు ప్రతి మాతృమూర్తిదే. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రేడిల్ రూల్స్ ద వరల్డ్. మాతృమూర్తి ఎలాగా మనం పెంచితే పిల్లల్ని, వాళ్ళే భవిష్యత్తు అంతా వారిదే. సో మా రోల్ ప్లే యాజ్ అ మదర్ బాగుండాలి, మళ్ళీ అది ఆస్వాదించాలి, పూర్వ వైభవం రావాలి మాతృమూర్తికి. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ఇప్పుడు ప్రజెంట్ డేలో అందరూ ఉద్యోగస్తులే. ఆ హడావిడిలో పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అనేది జరగాలి. ఇంకా జరిగితేనే పిల్లలు మంచి అభివృద్ధికి వస్తారు, మన దేశానికి మంచి పౌరుల్ని ఇవ్వగలుగుతాం. ఆ శక్తి మాతృమూర్తిదే. ఆచార్య శాంతమ్మ మాట్లాడుతూ యువత విద్యలోనూ క్రీడలలోనూ కృషి చేసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. జన్మనిచ్చిన మాతృమూర్తిని, మాతృభూమిని ఎప్పటికీ మరవకూడదన్నారు. కాగా రూపాకుల రవికుమార్ తనను సొంత తల్లిగా భావించి సన్మానం చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. మాతృ దినోత్సవం అంటే మాతృ మనమంతా కూడా మన తల్లుల నుంచి వచ్చాం. ఆవిడ ఎంత కష్టపడ్డదో ఆవిడకే తెలుసు, మనం ఊహించలేము. కానీ ఎంతో క్షమకు ఓర్చి, ఎంతో బాధలకు ఓర్చి, సంతోషం తర్వాత వచ్చిన బాధ కూడా అంతా ఓర్చి
నిజంగా మనల్ని కన్నది ఆవిడ. అటువంటి ఆవిడ దినాన్ని మనం తలుచుకుంటున్నామంటే ఆ కూటమిలో ఆ లోపల కడుపులో ఉన్నప్పుడు ఆ పిండం ఏమేమి బాధపడ్డదో, ఏమేం చేసిందో అవన్నీ ఆవిడికి తెలుసు. ఆవిడ అన్నీ విచారించుకుంటూ ఎంతో ఆశతో ప్రతి నిమిషము ఎప్పుడా 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 అంటూ గడిపి చివరికి తన పిల్లలతో చూసుకుంది. కార్యక్రమ నిర్వాహకులు రూపాకుల రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా మాతృ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ ఈ ఏడాది ఆచార్య శాంతమ్మ గారిని ఆహ్వానించి గౌరవించుకోవడం మాతృ దినోత్సవానికే వన్నె తెచ్చిందన్నారు. విద్యారంగంలో మహనీయురాలిగా ఆమె ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, నేచర్ క్యూర్ హాస్పిటల్, రూపాకులు విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆవరణలో మాతృ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి సంధ్యాదేవి గారు, అలాగే సన్మాన గ్రహీత అమ్మలకు అమ్మ పెద్దమ్మ అన్నట్టు వారు శారదమ్మ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ ఆశీస్సులని మా అందరికీ ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా శుభాభినందనలు. మేము ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో కూడా మాతృ దినోత్సవం కూడా ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా కాకుండా ఇంకా ముందు కూడా చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. సైనికులకు దేశ న్యాయకత్వానికి దైవబలం తోడుగా నిలవాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో శత్రుమూకలపై పోరాడుతున్న సైన్యానికి, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దైవబలం, ఆశీస్సులు నిండుగా ఉండాలని జనసేన నేతలు ప్రార్థించారు. వైశాఖ మాసం ఆదివారం కావడంతో ఈ రోజు ఆలయంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సూడా చైర్మన్ కొరికాన రవికుమార్, పి చంద్రమోహన్, పి యశస్వి తదితరులు ప్రత్యేక హోమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫుల్ అడిషనల్ ఛార్జిగా ఈరోజు బాధ్యతలను తీసుకున్నారు. ముందుగా ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నకాన ఆనంద్ కుమార్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు సాదర స్వాగతం పలికి ముందుగా కపస్తంభం అలింగనం, వేడా ప్రదక్షిణ చేయించారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఏఈఓ ఆనంద్ కుమార్ స్వామివారి పటాన్ని ప్రసాదాలను అందజేశారు. విశాఖపట్నం శివనగర్ గ్రామ సంఘానికి చెందిన కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని ఆక్రమించి 18 అడుగుల ర్యాంప్ను అక్రమంగా నిర్మించారని గ్రామ సంక్షేమ సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ ఖాళీ స్థలంలో తమ కాలనీకి చెందిన అనేక కార్యక్రమాలు నిర్వహించుకునేవారమని, ఇప్పుడు ఈ స్థలం కబ్జాకు గురి కావడంతో తమకు వేరే స్థలం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోని అనేక సార్లు ఈ అంశాన్ని జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, అయినా సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. పైగా ఆ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తికి జీవీఎంసీ రెవెన్యూ అధికారులు కొమ్ము కాస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. సార్ నమస్తే సార్, నా పేరు ఆర్ ఉత్తమ్ కుమార్ అండి. మేము శివనగర్ గ్రామంలో ఉంటున్నాము. శివనగర్ గ్రామంలో గత 60-70 సంవత్సరాలు మా తాతల ముత్తాల దగ్గర నుంచి అదే గ్రామంలో ఉంటున్నాము. మా యొక్క 750 గడప ఉంటుంది. మాకంటూ ఒక స్థలము ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, అప్పుడు డిప్యూటీ మేయర్ డివి సుబ్బారావు గారు వీళ్ళందరూ ఉండే హయాంలోనూ మాకు ఒక స్థలం అనేది ఏర్పాటు చేశారు సార్. మాకు ఒక పండుగలు చేసుకోవాలన్నా, ఫంక్షన్లు చేసుకోవాలన్నా, ఏ ఉద్దేశం మీద అయినా సరే మాకు ఒక స్థలం అనేది రోడ్డు పక్కన ఖాళీ స్థలం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు స్థలంలో ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు. అక్కడ ముస్లిమ్స్ తాలూకా హౌస్ ఒకటి ఉండేది సార్, పొంగులే కట్టుకునేటోళ్ళు అటుపక్క.
వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తున్నారు. మా తల్లిదండ్రులు గొడవలై పడుతూ ఉంటే అప్పట్లో ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు వీళ్ళందరూ చేసి దాని ఇంటికి ఎదురుగా ఒక కాలువను అనేది నిర్మించారండి. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి మాకు వాళ్ళ ద్వారా అయితే ప్రాబ్లం లేదు సార్. ఆ ఇంటినేమో నమ్మి సత్యనారాయణ గారు అని చెప్పి 2013లో ఆ ఇంటిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి 2022లో కన్స్ట్రక్షన్ చేశారు సార్. ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ కాలువ దాటి 3 అడుగులు ముందుకు వచ్చేసి మా యొక్క 20 అడుగుల రోడ్డుని 60 అడుగుల రోడ్డు కింద చూపించి G+2 ప్లాన్ అప్రూవల్ తీసుకొచ్చి G+4 కన్స్ట్రక్షన్ చేశారు. దానికి ఒక షట్ బ్లాక్ లేదు. ఈ కాలువ మీద ఏంటంటే పిల్లర్ వేసేసి ట్రాన్స్ఫార్మర్ అది పెట్టారండి. దానికి వే కోసం అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ భాస్కర్ గార్డెన్లో వే ఉన్నది. ఆ వే కాకుండా ఇటుపక్క కూడా వే కావాలని చెప్పి ర్యాంప్ వేయడం మొదలుపెట్టారండి 2023లో. దాన్ని మేము గ్రామస్తులు అందరం కలిసి ఖండించడం జరిగింది. పెద్ద పెద్ద టెంట్లో వేసుకొని గొడవలు కూడా జరిగాయి సార్. ఈ విషయాన్ని గురించి అని చెప్పేసి మేము బర్కత్ అలీ గారికి వీళ్ళందరికీ కంప్లైంట్ ఇస్తే అప్పటికే ఆయనకి 5 లక్షల లంచం కూడా ఇవ్వడం జరిగిందట. జీవీఎంసీ వాళ్ళు కూడా కొనేశారు. మన సచివాలయంలో కూడా కొనేసి ఉన్నారు అప్పుడు నమ్మి సత్యనారాయణ గారు. సో అప్పటిని మేము ఎవరిని తోచాలని చూస్తే కేకే రాజు గారిని పట్టుకున్నాం సార్. ఆయన ఆధ్వర్యంలో కేకే రాజు గారు తీసుకొచ్చి మొత్తం అందరి మధ్యలోనే నిలబెట్టి మీరు ఎవరెవరికి పొట్లాలు ఇచ్చారో వాళ్ళందరూ పక్కన మేము గ్రామస్తుల తరఫున ఉంటామని చెప్పి మాకు వాగ్దానం చేసి జీవీఎంసీ కూడా కంప్లైంట్ ఇచ్చి ఇమీడియట్లీ అదంతా మొత్తం అంతా కాలువ అవతల ఉన్న కన్స్ట్రక్షన్ అంతా జీవీఎంసీ వాళ్ళ చేత ఎరగొట్టించారండి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తే మధ్యరాత్రిలోనే కాంక్రీట్లు అవి వేస్తే ఆ గొడవలు పెట్టి మన ఎయిర్పోర్ట్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదేమో మన ఎంఆర్ఓ మేడం గారు ఏమి ఖండించి ఆయనకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి నీకు ఇటుపక్క వేయలేదు, మీరు అటుపక్కే వాడుకోవాలి, వీళ్ళు గ్రామస్తులు ఏ పండుగలు చేసుకుని పబ్బాలు చేసుకుని పర్మిషన్ తీసుకొని ఇక్కడ పర్మిషన్ చేసుకుని అని చెప్పారు. అక్కడితో క్లోజ్ అయిపోయింది సార్. మళ్ళీ మొన్న 2025 ఫిబ్రవరి 23న అర్ధరాత్రి 1:30కి 30-40 మంది లేబర్ని తీసుకొచ్చి పెద్ద ర్యాంప్ 30 అడుగులు 18 అడుగులు ర్యాంప్ వేసారు సార్. ఆ ర్యాంప్ని మేము ఇంకా ఆయనతో పోరాడలేక జీవీఎంసీ కంప్లైంట్ ఇచ్చాము, స్పందనలో 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాము, మా సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనేమో వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, అక్కడ ర్యాంప్ దగ్గరికి వెళ్ళామంటే అక్కడ మీ ఏరియా కార్పొరేటర్ బర్కత్ అలీ గారు మన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గారు శ్రీధర్ గారు అడుగుతున్నారండి. మేము అదైతే ఏమీ చేయలేము, అయినా అది అందరం పోరంబోక్ గడ్డ, మీరు అది వాళ్ళు అడగడానికి ఏమీ లేదు, మీరు అటువైపు వెళ్ళొద్దు, ఒకవేళ మీరు అటువైపు వెళ్ళారంటే మీ స్థలాలు కూడా మేము తీసేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మమ్మల్ని గడిపించడం జరిగింది. అదేంటంటే ఇంతకుముందు కొట్టింది ఇంతకుముందు బూత్ అయింది, ఈరోజు నీతి అయిపోలేదు కదా, ఏంటి మీరు కంచె చేయని వేస్తే ఎలాగవుతారు అని చెప్పి అంటేనేమో ఆయన ఒకటే మాట అన్నారు, అది మీకు స్థలం అని చెప్పేసి మీకు ఏమైనా కాగితాలు ఉన్నాయా అంటే మా దగ్గర కాగితాలు అడుగుతున్నారు, మరి ఆయన ర్యాంప్ వేయడానికి ఆయన కాగితాలు ఉంటే ఆయన గురించి మీరు అడగడానికి మీకు అర్హత లేదు, మీరు ఈ దిక్కులతో చెప్పుకోండి, మీరు కలెక్టర్తో చెప్పుకుంటారో మినిస్టర్తో చెప్పుకుంటారో ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, దీన్ని అయితే మేము చేతులు ఎత్తేసాం, మేము ఏం చేయలేము అని చెప్పి కరాఖండిగా చెప్పారండి. ఆ తాలూకా పూర్తి కన్స్ట్రక్షన్ తాలూకా వీడియోస్ ఫొటోస్ అవన్నీ కూడా మేము తీసుకొచ్చి మీ సమక్షంలో మేము పెడుతున్నాం సార్. దయచేసి మాకంటూ ఒక న్యాయం చేయించి మిమ్మల్ని అంటూ మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఈ స్టేజ్కి వచ్చాం సార్. ఇప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నది, మీరు లైవ్లోకి వచ్చి కూడా చూసుకొని చేరవచ్చు అని చెప్పి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న తమను రెగ్యులైజ్ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదని అన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రావణి మాట్లాడుతూ 1 ఏడాది కాలంగా పీఎఫ్ కట్ చేయడం నిలిపివేశారని, మార్చి 2022 తర్వాత తమకు రావాల్సిన ఇన్సెంటివ్స్ కూడా నిలిపివేయడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. పై అధికారులకు తమ గోడు పట్టడం లేదని వారు వాపోయారు. నా పేరు శ్రావణి అండి. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా తాళ్ళవలస పిహెచ్సిలో అమనం వెల్నెస్ సెంటర్లో వర్క్ చేస్తున్నానండి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మేమందరం అక్కడ పనిచేస్తున్నామండి. పల్లెటూరులోని చాలామందికి మేము వైద్యం అందిస్తున్నా సరే మాకు రెగ్యులరైజేషన్ అనేది అవ్వలేదండి. ఈరోజు మొన్న వచ్చిన ఉద్యోగాలు అయితే కావండి మావి. గత 6 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లోని మేము పనిచేస్తున్నామండి. రెగ్యులరైజేషన్ అనేది 6 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళందరికీ రెగ్యులరైజేషన్ చేయాలండి. యాజ్ పర్ గైడ్లైన్స్ అండి, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్లోనే ఉన్నాయండి రెగ్యులరైజేషన్ చేయాలి అని 6 ఇయర్స్ వాళ్ళకి. సో 6 ఇయర్స్ వాళ్ళకి రెగ్యులరైజేషన్ అనేది ఇప్పటికీ చేయలేదండి. ఎప్పటికైనా రెగ్యులర్ అవుతుంది కదా అని చాలా ఆపర్చునిటీస్ వచ్చినా సరే, అబ్రాడ్స్ అలా ఉన్నా సరే ఎవరు వెళ్లకుండా మనం ఇక్కడ చదువుకున్నాం కదా, మనం బయటికి వెళ్ళి ఎందుకు సర్వీసెస్ ఇవ్వాలి, మనం ఇక్కడ చదువుకున్నప్పుడు మనమే ఇక్కడ సర్వీసెస్ ఇద్దాము, పల్లెటూరులో సర్వీసెస్ ఇద్దాము, మనం ఇంత చదువుకున్నాం కదా మన సర్వీసెస్ ఎక్కడో ఎందుకు, పల్లెటూరులో వెళ్ళి వైద్యం చేసుకోవచ్చు అని చాలామంది 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారండి. కానీ ఎవరికి రెగ్యులరైజేషన్ అనేది అవ్వలేదండి. సో గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నామండి రెగ్యులరైజేషన్ చేయాలని.
ఇప్పటికీ 14 డేస్ అయిందండి మేము ఈ సమ్మెలో పాల్గొన్నాం. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి కాల్ కానీ గవర్నమెంట్ నుంచి ఏమీ రాలేదండి. సో గవర్నమెంట్ నుంచి మాకు కాల్ రావాలని మేము చూస్తున్నామండి. మాకు రెగ్యులరైజేషన్ అవ్వాలి. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ అండి, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు అంటున్నారు. ఎవరికి ఇన్సెంటివ్స్ అయితే రావట్లేదండి. 3,000 5,000 ఇన్సెంటివ్స్ అండి, 15,000 ఇస్తున్నారని చెప్తున్నారండి. ఎవరికి 15,000 ఇన్సెంటివ్స్ అనేది రాలేదు. 3,000 5,000 అలా వస్తున్నాయండి. సో మాకు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏవో అవి ఇన్సెంటివ్స్లా కాకుండా ఫిక్స్డ్ పే చేయాలని మేము అడుగుతున్నామండి. మా సెకండ్ డిమాండ్ ఫిక్స్డ్ పే ఏంటి అంటే మాకు ఇస్తున్న శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ అంటున్నారండి. ఇన్సెంటివ్స్ ఎలాగో ఇవ్వట్లేదు. మీరు చెప్పిన అమౌంటే మాకు ఫిక్స్డ్ పే ఇవ్వాలని మేము అడుగుతున్నామండి గవర్నమెంట్ని. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ అండి, బయట ఏ వర్క్ చేసుకున్నా సరే పిఎఫ్ అనేది కట్ అవుతూ ఉంటుందండి. అలాంటిది పిఎఫ్ మాకు గత సంవత్సరం నుంచి ఎందుకు పిఎఫ్ ఆఫ్ చేస్తారు అన్నది కూడా ఎవరికీ తెలియట్లేదండి. సో మేము పిఎఫ్ కూడా కావాలి అని చెప్పేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలని అడుగుతున్నామండి గవర్నమెంట్ని. ఇది మేము ఏవో గొంతమ్మ కోరికలు అంటారు కదండి, అలా ఏవి ఎక్కువ అడగట్లేదు. మాకు ఏదైతే అన్యాయం జరిగిందో అవి మాత్రమే కావాలో అడుగుతున్నా. అండ్ నెక్స్ట్ మేము ఏవైనా జాబ్స్ రెగ్యులరైజేషన్ చేయండి అంటే మీరు ఎన్హెచ్ఎంలో ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటారండి. ఎన్హెచ్ఎంలో ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు, సో మీరు ఎప్పటికీ రెగ్యులర్ అవ్వరు అని చెప్తారండి. అలాంటప్పుడు అదే ఎన్హెచ్ఎం వాళ్ళకి 23% హైక్ అనేది ఇచ్చారండి. అలాంటప్పుడు మాకు ఎందుకు ఇవ్వట్లేదండి? ఆ 23% హైక్ కూడా మాకు అన్యాయం జరిగింది. సో అది మాకు న్యాయంగా 23% హైక్ కూడా మాకు రావాలని మేము కోరుకుంటున్నామండి. సో మేము ఏవైతే మా సర్వీసెస్ పల్లెటూరులో ఏవైతే సర్వీసెస్ ఇస్తున్నామో అవన్నీ ఇక్కడున్న సిటీ వాళ్ళకి తెలియదండి మేము ఏం సర్వీసెస్ ఇస్తున్నాము అనేది. సో ఇక్కడ కూడా తెలియాలి అని చెప్పేసి మేము ఇచ్చే సర్వీసెస్ డైలీ మేము ఇక్కడ సమ్మెలో ఖాళీగా కూర్చోవట్లేదండి. డైలీ అక్కడ చేస్తున్న యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అనేది డైలీ ఇక్కడ చేస్తున్న సమ్మెలో కూడా మేము చేస్తున్నామండి. అందరికీ తెలిసేలా చేస్తున్నాము. సో మేము చేస్తున్న యాక్టివిటీస్ అక్కడే కాకుండా ఇక్కడ కూడా మేము సమ్మెలో ఉన్నాం కదా అని ఖాళీగా కూర్చొని ఏవో న్యాయంగా పోరాడదామని కూర్చోవట్లేదండి. మా యాక్టివిటీస్ చేస్తాం. ఈరోజు మేము ఏరోబిక్స్ చేసామండి. అక్కడ ఏదైతే డైలీ మేము రెగ్యులర్గా యోగా ఓపీడీ సర్వీసెస్ ఏమైతే ఇస్తూ ఉంటామో అవే సర్వీసెస్లోనే ఓపీడీ అనేది అక్కడ పేషెంట్స్కి చూస్తాం. ఇక్కడ అవ్వదు కనుక మేము ఇచ్చే యాక్టివిటీస్ వెల్నెస్ యాక్టివిటీస్ హెల్త్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో అవైతే చేసామండి. ఈరోజు ఏరోబిక్స్ చేసామండి. ఇక్కడికి వచ్చి ఇప్పటివరకు మేము ఏరోబిక్స్ చేస్తూనే ఉన్నాము. హెల్త్ ఫిట్నెస్ కోసం ఎంత ఇంపార్టెంట్ అనేది ఏరోబిక్స్ చేసి మేము వాటిని ప్రెజెంట్ చేసామండి ఈరోజు. సో మాకు కావాల్సిన డిమాండ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో రెగ్యులరైజేషన్ 23% హైక్, ఫిక్స్డ్ పే, ఈపీఎఫ్ఓ అనేది మా అందరికీ అవన్నీ వచ్చేలా చేయాలని గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నామండి. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల ద్రాక్షారామం నుంచి వెల్ల సావరం వెళ్లే రహదారి గత కొన్నేళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉంది. వర్షం వస్తే ఈ రహదారి చెరువును తలపిస్తోంది. వెల్ల సావరం గ్రామస్తులు ఈ రహదారి మీదుగా వెళ్లాలి అంటే చాలా అవస్థలు పడేవారు. ఈ రహదారిని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ₹1 కోటి నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన శిలా ఫలకం ఆవిష్కరించారు. వెల్ల ద్రాక్షారామం రహదారి అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం అవుతాయని మంత్రి సుభాష్ తెలిపారు. ఎట్టకేలకు ఈ రహదారికి విముక్తి లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి సత్యం, సర్పంచ్ వీరబోయిన సూరిబాబు, ఎంపీటీసీ చిక్కాల స్వామి పాల్గొన్నారు. సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని, దేశ త్రివిధ దళాలకు దైవశక్తి ఉండాలని ఆకాంక్షిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాకినాడ రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ ఆధ్వర్యంలో జనసేన నాయకులు పళని క్షేత్రంలో ప్రత్యేక పూజలకు పయనమయ్యారు. ఈ వాహనాలకు పంతం నానాజీ జెండా ఊపి భారత మాతాకి జై నినాదాలతో యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 80 మంది నాయకులు, జన సైనికులు పళని క్షేత్రానికి యాత్రగా బయలుదేరారని తెలిపారు. దేశ పౌరులు, సాయుధ దళాలకు అండగా దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ అక్కడ పూజలు నిర్వహిస్తామని తెలిపారు. మన దేశం ఆర్థికంగా, సైనిక శక్తిగా దృఢంగా ఉన్న దేవుడి ఆశీస్సులు మొండుగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ పుణ్యక్షేత్రాల్లో పూజలు నిర్వహిస్తున్నామన్నారు. భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధంలో ఏం చెప్పాలంటే ఒక కుటిల యుద్ధం, పాకిస్తాన్ చేసినట్టు కుటిల యుద్ధం. అమాయక ప్రజల్ని 28 మందిని పట్టున పెట్టుకున్న పక్షంలో భారతదేశం వచ్చిన సర్జికల్ స్ట్రైక్స్ అదొక యుద్ధం కింద చిత్రీకరించడం జరిగింది. చిత్రీకరించి గత 3 రోజులుగా మన మీద కంటిన్యూగా దాడి చేస్తూ ఉన్నారు. మనం ఎప్పటికప్పుడు తిప్పి కొడతా ఉన్నాం. ప్రపంచ దేశాలన్నింటికి కూడా మన సహనం ఏంటన్నది చూపిస్తూ ఉన్నాం. ఈ పరిణామాల్లో ఇవాళ అన్ని రకాలుగా ఆర్థికంగానేంటి,
వైమానిక దాడుల విషయంలో అయితే ఏంటి, ఒక నేవీ రకంగా, ఆర్మీ ఫోర్స్ రకంగా ఏ రకంగా చూసినా మనతో భారతదేశంతో పోటీ పడలేదు పాకిస్తాన్. కానీ యుద్ధం అంటూ జరిగితే ఇరు వర్గాలు నష్టపోతారు. కాబట్టి వీలైనంత వరకు యుద్ధాన్ని నివారించాలని పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి నుంచి అందరి యొక్క ఆలోచనలు ఆ క్రమాన్ని, ఎందుకంటే 4 దెబ్బలు అటే తగ్గితే ఒక దెబ్బన్నా మనకి ఎక్కడ చోట తగ్గకుండా ఉండదు యుద్ధం అన్న తర్వాత. కాబట్టి అటువంటి నివారించాలి, శాంతి కావాలని చెప్పి శాంతి ఒప్పందాలు నేను చేసుకున్నప్పటికీ కూడా వాటిని మళ్ళా ఇచ్చేసి నేను రాత్రి మరొక్కసారి చూపించారు. ఈ తరుణంలో ఇన్ని బలాలు, మిత్ర దేశాల బలం ఉంది, మన స్వయంగా చాలా బలమైన దేశం మనది. మన ఆర్మీ, రిజర్వ్ ఫోర్సెస్, నేవీ, ఎయిర్ ఫోర్స్, మనకున్న నౌకలు, విమానాలు, ఏదైనా సరే అన్ని రకాలుగా పైచాయి. కానీ ఎన్నిటికి మించింది దైవ బలం కూడా ఒకటి ఉండాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఒక ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఈవేళ ఈ భారతదేశం మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్ళాలి, ఇందులో విజయం సాధించాలి. ఆల్మోస్ట్ మనం విజయం సాధించాం, రకంగా చెప్పాలంటే ఇది విజయయాత్రే. కానీ అలాగే సార్ అనుకున్నారు, నిన్న యుద్ధం అయిపోయినప్పటికీ కూడా క్యాన్సిల్ అని అందరూ అన్నారు. కానీ సార్ మనం ఒకసారి అనుకున్న తర్వాత మనం వెళ్ళాలి అని చెప్పి చెప్పడం, షణ్ముఖ క్షేత్రాలకి ఎమ్మెల్యేలందరినీ పెద్ద ఎత్తున వెళ్ళి ఇక్కడ పూజలు చేసుకుని మంగళవారం నాడు ప్రతి షణ్ముఖ క్షేత్రంలోని ప్రతి చోట మాకేమో పల్ని చెప్పడం జరిగింది. పల్ని మా యొక్క జన సైనికులందరితోటి పల్ని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వెళ్ళి పల్ని, మధుర మీనాక్షి ఇటువంటి దేవాలయాలు, అరుణాచలం దేవాలయాలు చూసుకుని మేము భారతదేశానికి మంచి జరగాలన్న సంకల్పంతో వెళ్తున్న యాత్ర మంచిగా జరగాలని, ప్రజలందరూ ఆశీస్సులు, దేవతల ఆశీస్సులు, దేవుళ్ళ ఆశీస్సులు మా యాత్రకు ఉండాలని, మా యాత్ర నిరాఘంటకంగా జరగాలని చెప్పి మీడియా పరంగా అందరికీ తెలియజేసుకుంటూ జై భారత్, జై భారత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.